బ్యాక్ టు న్యూస్. రాష్ట్రంలో కొత్తగా మరో 2 భారీ పోర్టులు ఏర్పాటు కాబోతున్నాయి. దశాబ్దాల విన్నపాలు ఎదురుచూపుల తర్వాత ఎట్టకేలకు రాష్ట్రంలో ప్రభుత్వ రంగ పోర్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 12,000 కోట్లకు పైగా పెట్టుబడులతో రాబోయే ఈ భారీ పోర్టులు దక్షిణ కోస్తా జిల్లాలకు తలమానికం కాబోతున్నాయి. భవిష్యత్ ప్రయోజనాల దృష్ట్యా దేశంలో మరిన్ని పోర్టుల నిర్మాణం అవసరమని కేంద్రం భావిస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో పూర్తిస్థాయి ప్రభుత్వ రంగ నౌకాశ్రయాలను రెండింటిని నిర్మించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రకాశం జిల్లా రామయ్యపట్నం దగ్గర ఒకటి, నెల్లూరు జిల్లా దుగిరాజపట్నం దగ్గర మరోటి, ఏపీలో 2 భారీ పోర్టుల ఏర్పాటుకు నేషనల్ షిప్పింగ్ బోర్డు ఆమోద ముద్ర వేసింది. ఈ మధ్యన మేము షార్ట్ లిస్ట్ చేసాము ఒక 3 పోర్టులు. ఆ 3 ఇప్పుడు 2 సూటబుల్ అని తేలిని, రామాయపట్నం, దుర్గరాజపట్నం. ఈ 2 ఇప్పుడు ఫీజిబిలిటీ రిపోర్ట్ తయారు చేసి ఈ లోపు క్యాబినెట్ అప్రూవల్ తీసుకొని దాని తర్వాత మనం ఏది బెటరో ఏంటో ఫేస్డ్ మేనర్ ఎట్లా చేయాలో ఇవన్నీ అప్పుడు ఆలోచిస్తాం. పశ్చిమ బెంగాల్లోని సాగర్ ఐలాండ్, మన రాష్ట్రంలోని రామయ్యపట్నం పోర్టుల ఏర్పాటుకు ఒకేసారి క్లియరెన్సులు లభించాయి. రామయ్యపట్నంలో ఇప్పటికే పోర్టు నిర్మాణం కోసం భూసేకరణ సహా ఇతరత్రా పనులు పూర్తయ్యాయి. 11% వాటాతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పోర్టు నిర్మాణంలో భాగస్వామి కానుంది. నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎన్ఎండిసి, విశాఖ పోర్ట్, ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్లకి కూడా ఈ పోర్టులో వాటాలుంటాయని తెలుస్తోంది. దుగిరాజపట్నం పోర్టు నిర్మాణం కూడా ఇదే తరహాలో ఉంటుందంటున్నారు షిప్పింగ్ బోర్డు అధికారులు. సెంట్రల్ గవర్నమెంట్ పోర్టే ఇది. స్టేట్ గవర్నమెంట్కి ఒక 11% ఈక్విటీ ఇస్తాం. బ్యాలెన్స్ ఏమో డివైడ్ చేసి వేరే స్టేక్ హోల్డర్స్ ఎవరన్నా ఉంటే ఎన్ఎండిసి ఇంట్రెస్ట్ చూపించారు. తర్వాత ఇఫ్కో ఎటువంటి వాళ్ళు ఎవరన్నా వచ్చి కార్గో స్టేక్ హోల్డర్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా మేము ఈక్విటీ పార్టిసిపేట్ చేయమని చెప్తాం. రామయ్యపట్నం పోర్టు తొలిదశ 8,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రారంభం కానుంది. మొదటి 6 బెర్తులతో 30 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును నిర్మిస్తారు. కేవలం ఎగుమతులు దిగుమతులకే పరిమితం కాకుండా షిప్ బిల్డింగ్, బ్రేకింగ్ సదుపాయాలుంటాయి. షిప్పింగ్ హార్బర్ను కూడా ఏర్పాటు చేస్తారు. పోర్టు నిర్మాణానికి 5,000 ఎకరాల భూమి అవసరం. ఇందులో 1,200 ఎకరాలు ప్రైవేటు భూమే. భూసేకరణ కోసం 2,200 మంది జనాభా ఉన్న 8 గ్రామాలను ఖాళీ చేయించాల్సి ఉంటుంది. పరిహారం 420 కోట్లను దాటుతుందని అధికారులు అంచనా వేశారు. దక్షిణ కోస్తా, రాయలసీమ, తెలంగాణ జిల్లాల నుంచి వివిధ ఎగుమతులకు రామయ్యపట్నం పోర్టు అనువుగా ఉంటుంది. ఎగుమతులు దిగుమతులు పెరగడమే కాకుండా సరుకు రవాణా ఖర్చు భారీగా తగ్గడం ఖాయమంటున్నారు షిప్పింగ్ అధికారులు. ఇప్పుడు దేశంలో దాదాపు ఇంకొక 10-12 మేజర్ పోర్టులు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాను రాను మనకి బొగ్గు ఇంపోర్ట్స్ బాగా పెరుగుతాయి. ఒక 200 మిలియన్ టన్నులు దాకా నెక్స్ట్ 5-6 సంవత్సరాల్లో మనకి ఇంపోర్ట్స్ వచ్చేస్తాయి. రామయ్యపట్నం సహా విశాఖ జిల్లా నక్కపల్లి దగ్గర భారీ పోర్టు ఏర్పాటు చేయాలనే డిమాండ్ బలంగా వినిపించినా రక్షణ శాఖ అభ్యంతరాలతో అది వెనక్కిపోయింది. నెల్లూరు జిల్లా దుగిరాజపట్నం దగ్గర పోర్టు ఏర్పాటుకు కేంద్రం ఓకే అయింది. ఇవే కాకుండా దేశంలో 10 నుంచి 12 భారీ నౌకాశ్రయాలు అవసరమని షిప్పింగ్ మినిస్ట్రీ భావిస్తోంది. తీర ప్రాంతం ఉన్న 9 రాష్ట్రాల్లో రాష్ట్రానికి 1 చొప్పున కొత్త పోర్టు ఏర్పాటు అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపితే ఏపీకి మరో 2 భారీ పోర్టులు వచ్చే అవకాశం ఉందంటున్నారు. అందాల విశాఖ ఇప్పుడు గుట్కా నిషాలో ఊగుతోంది. నిషేధాజ్ఞలు ఉన్న గుట్కా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంతో కోట్ల రూపాయల బ్లాక్ మార్కెట్కు సాగర తీరం అడ్డాగా మారింది. విశాఖలో గుట్కా మార్కెట్పై స్పెషల్ స్టోరీ. అందాల విశాఖ సాగర తీరాన సోయగాల పరవళ్లు. పర్యాటకులు పరవశించే ప్రదేశం. ఈ అందాల అలల మాటునే నిషా ఊగుతోంది. ప్రజల ప్రాణాలు హరించి ప్రాణాంతక గుట్కాల అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. నిషేధాజ్ఞలు ఉన్నా గుట్కా, ఖైనీ, డీలక్స్, పాన్ మసాలా ఇలా ఎన్నో మత్తు పదార్థాలు పబ్లిక్ గానే అమ్మేస్తున్నారు. ఈ గుట్కా బ్లాక్ మార్కెట్ పై టీవీ9 నిఘా పెట్టింది. ఒక్కసారి ఈ షాప్ ను చూడండి. ఇక్కడ దొరకని గుట్కాలే ఉండవు. ఇది ఒక షాపే కాదు, విశాఖలోని ప్రతి షాప్లోనూ ఇదే తంతు.
గుట్కా అని అడగడమే తరువాయి చటుక్కున తీసిచ్చేస్తారు. ఈ షాప్ దగ్గరకు TV9 ప్రతినిధి వెళ్ళాడు. పక్కనే ఉన్న వ్యక్తి గుట్కా కావాలన్నాడు. అంతే, వెంటనే షాప్ యజమాని గుట్కాలు తీసి ఇచ్చేశాడు. ఇలా ఒక్కరికే కాదు, చాలా మందికి గుట్కాలను పబ్లిక్ గానే అమ్మేస్తున్నారు. ఇది అందాల విశాఖలో గుట్కాల నిషా. ఈ గుట్కాలు ఒరిస్సా, ఛత్తీస్గఢ్ల నుంచి దిగుమతవుతున్నాయి. ఒక్క నెలలోనే 10 నుంచి 15 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందంటే గుట్కా నిషా ఎంత ఘాటుగా విశాఖలో ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఈ నెల 5 నుంచి సుప్రీంకోర్టు ఆదేశాలతో రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా తయారీ, అమ్మకాలు, రవాణాపై నిషేధం విధిస్తూ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. నిషేధాజ్ఞలు ఉన్నా విశాఖలో వాటిని పట్టించుకునే నాదులే లేడు. అధికారులు లైట్ తీసుకోవడంతో యథేచ్ఛగా షాపుల్లో గుట్కాల అమ్మకాలు కొనసాగుతున్నాయి. బ్యాన్తో బ్లాక్ మార్కెట్లో గుట్కాల రేట్లు అమాంతంగా పెంచేశారు. రెట్టింపు ధరలతో షాప్ యజమానులు అమ్ముతున్నారు. ఇదిలా ఉండగా ఈ గుట్కా అమ్మకాలు నిలిపివేయాలని ఇప్పటి వరకు ఏ అధికారి చెప్పలేదంటున్నారు షాప్ యజమానులు. గుట్కా నిషేధాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని స్వచ్ఛంద సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. క్యాన్సర్, ఇతర అనారోగ్యాలకు కారణమైన ఈ గుట్కాల బ్యాన్లో అధికారులు ముందుకొచ్చి షాపులపై దాడులు చేయాలని కోరుతున్నారు. విశాఖ సాగర తీరం మత్తుకు అడ్డాగా మారింది. మాఫియా నేరడలో యువకులు నిషాలో జోగుతున్నారు. గమ్మత్తు అలవాట్లతో ముదిరిన యూత్ ఇప్పుడు ఏకంగా మత్తు ఇంజెక్షన్లకు అడిక్ట్ అవుతున్నారు. మెడికల్ షాపులు, చీకటి ముఠాలు కుర్రకారుని మత్తుకు బానిసలుగా చేస్తున్నాయి. విశాఖ సాగర తీరంలో నిత్యకృత్యమైన యూత్ ట్రెండ్ పై స్పెషల్ ఫోకస్. విశాఖ నగరం నిషాలో జోగుతోంది. మజా కోసం యూత్ అడ్డదారులు తొక్కుతోంది. డ్రగ్ కల్చర్ రోజు రోజుకి శృతి మించుతోంది. చీకటి పడితే చాలు సాగర్ తీరం యూత్తో రద్దీగా మారుతోంది. ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్స్, ఓడా పార్క్, రామకృష్ణ బీచ్, రిషికొండ ప్రాంతాల్లో కుర్రకారు బ్యాచ్లుగా విడిపోతారు. ఇక్కడి నుంచే మొదలవుతుంది అసలు కథ. ఉక్కు సిటీలో మద్యం దొరికినంత ఈజీగా మత్తు పదార్థాలు దొరుకుతున్నాయి. పోష్ కల్చర్కు అలవాటు పడుతున్న యువకులు డ్రగ్స్ వినియోగాన్ని కూడా ఫ్యాషన్గా అలవర్చుకుంటున్నారు. రోజు రోజుకే డ్రగ్స్ వినియోగం ఎక్కువ కావడంతో కాలేజీల్లో కూడా ముఠాలు యథేచ్ఛగా విక్రయాలు కొనసాగిస్తున్నాయి. స్టెరాయిడ్స్ తో పాటు హెరాయిన్, కొకైన్, బ్రౌన్ షుగర్ లాంటి మత్తు పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ ఎంత కావాలంటే అంత దొరుకుతున్నాయి. సమీపంలోని ఒరిస్సా రాష్ట్రం బరంపురం నుంచి విశాఖలో డంప్ అవుతున్నాయని, నిషేధిత డ్రగ్స్ అమ్మకం విషయంలో మెడికల్ షాపులపై నిఘా కొరవడంతో స్టెరాయిడ్స్ కూడా అమ్మేస్తున్నారని చెబుతున్నారు స్థానికులు. చాలా ఈజీగా చెప్తారు. మా కెమెరాస్ పెడుతున్నారు, సీక్రెట్ కెమెరాస్ పెట్టి తీసుకొచ్చి టీవీలో అంత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నప్పుడు వీళ్ళకి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు, వాళ్ళకి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతారు? ఇటువంటివన్నీ దోషులు కఠినంగా శిక్షించకపోవడం వల్ల చాలా యథేచ్ఛగా, చాలా ఈజీగా ఏదో మామూలు నిత్యావసర వస్తువులు ఒక సరుకులాగా అమ్ముకునే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అన్ని రంగాల్లోనూ విశాఖకు ప్రాధాన్యత పెరగడంతో విదేశీయుల తాకిడి కూడా ఎక్కువైంది. దీంతో ఖరీదైన మాదక ద్రవ్యాలు కూడా ఎక్కడెక్కడి నుంచో విశాఖలో డంప్ అవుతున్నాయని, డ్రగ్స్ విక్రయాలపై పోలీసుల నిఘా కొరవడిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. విదేశీయులు అత్యున్నత స్థాయిలో వస్తున్నటువంటి నేపథ్యంలో వారిపైన నిఘా అనేది పూర్తి స్థాయిలో కరువైంది. ఈ విశాఖపట్నం నగరంలో ఎంతమంది విదేశీయులు ఉన్నారు, వారి యొక్క కార్యకలాపాలు ఏంటి అనే విషయం పైన కూడా నిఘా వేసేటువంటి అంశంలో ఈ యొక్క పోలీసు వారు వేచి చూసే ధోరణి వ్యవహరిస్తున్నారు. టిప్ టాప్ గా తయారై ఇంటి నుంచి బయటికి వెళ్లిన పిల్లలు తీరిగ్గా ఇంటికి చేరినా బయట వారు చేసే ఘనకార్యాలెన్నో తల్లిదండ్రులకు తెలియవు. తీరా తెలిసే సమయానికి పరిస్థితి చేయి దాటిపోతుంది. పిల్లలపై పెద్దల పర్యవేక్షణ లోపమే యువత పెడదారి పట్టడానికి కారణమవుతుందనేది విశ్లేషకుల వాదన. ఓ యూనివర్సిటీలో ఉన్నత హోదాలో ఉన్న వ్యక్తికి పరిచయస్తులే డ్రగ్ రాకెట్లో కీలకంగా వ్యవహరిస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్. సిటీకి సమీపంలోని ఓ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ కూడా ఈ రాకెట్లో చేరి లక్షలు సంపాదిస్తున్నాడనే సమాచారం. అంతేకాదు పోలీసు ఉన్నతాధికారులకు అంతా తెలిసే జరుగుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు పెడపోకడలకు పోతున్న కొందరు కుర్రాళ్లు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారని డాక్టర్లు చెబుతున్నారు. చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయి ఈ డ్రగ్స్కి అలవాటైపోయి ఆత్మహత్యకి గురి అయిపోవటం. ఎందుకంటే ఈ మందు దొరక్క, డ్రగ్స్ దొరక్క ఆత్మహత్యకు గురిపోవటం. ఇలాంటి సూసైడల్ టెండెన్సీస్, అలాగే మానసికమైన వ్యాధులు, అందరికి కూడా ఇది జ్ఞాపక శక్తి కోల్పోవటం, అనేక రకాలైన ఇలాంటి క్రైమ్స్కి అలవాటు పడిపోవటం కూడా ఈ డ్రగ్స్ వల్ల మనం ఈరోజు చూస్తున్నాం. డ్రగ్స్ అమ్మకాలకు అడ్డాగా మారుతున్న విశాఖ సాగర తీరంలో చదువుకుంటున్న యూతే కాదు, వీధి బాలలు మత్తులో మునిగి తేలుతున్నారు. మత్తుకు బానిసలైన వారు నేరాలు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. పబ్లిక్ గానే డ్రగ్స్ కు అడిక్ట్ అవుతున్న యూత్ ను కట్టడి చేసి
వారికి చేరవేస్తున్న ముఠాల ఆట కట్టించడంలో అధికారులు ఇకనైనా చొరవ చూపుతారని ఆశిద్దాం. ఒక గ్రహ శకలం రష్యాని బెంబేలెత్తించింది. గంటకి 54,000 కిలోమీటర్ల ప్రచండ వేగంతో దూసుకొచ్చిన ఈ గ్రహ శకలం రష్యాలోని ఊరల్ పర్వత ప్రాంతంలో భారీ పేలుడుతో నేలరాలింది. దీంతో 1100 మందికి పైగా గాయపడ్డారు. అనేక భవనాలు దెబ్బతిన్నాయి. రష్యాలోని ఊరల్ పర్వత ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తెల్లవారుతుండగానే గంటకు 54,000 కిలోమీటర్ల పెను వేగంతో దూసుకొచ్చిన గ్రహ శకలం ఊరల్ పర్వత ప్రాంతాల్లోని చెల్యాబినాస్క్ సిటీ సమీపంలో భారీ పేలుడుతో నేలరాలింది. పదిహేను మీటర్ల వెడల్పు, దాదాపు 10 టన్నులు బరువున్న ఈ గ్రహ శకలం భూ వాతావరణంలోకి ప్రవేశించడంతోనే అనేక మొక్కలైంది. దీని శకలాలు భూమిని తాకేటప్పుడు విడుదలైన శక్తి పెద్ద అణుబాంబు పేలుడుతో సమానమంటున్నారు రష్యా శాస్త్రవేత్తలు. ఈ దెబ్బకి 1100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 50 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు. ఈ గ్రహ శకలాలు భూమిని తాకేటప్పుడు ఏర్పడిన శబ్దాలకి స్థానికులు భయపడిపోయారు. ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీశారు. వృద్ధులైతే యుగాంతం దగ్గర పడిందని వణికిపోయారు. ఆకాశంలో ఏం జరుగుతుందో చూద్దామని ఇళ్లలో కిటికీల నుంచి బయటికి చూసేందుకు ప్రయత్నించిన వారిలో అనేక మందికి గాజు పెంకులు గుచ్చుకున్నాయి. భూ వాతావరణంలోకి ప్రవేశించడంతోనే ఈ గ్రహ శకలం తెల్లటి మేఘంలా ఏర్పడి ప్రచండ వేగంతో భూమి వైపు పరుగులు తీసింది. ఇందులో కొన్ని శకలాలు ఒక రిజర్వాయర్లో పడడంతో అక్కడ 26 అడుగుల లోతున్న గొయ్యి ఏర్పడింది. కొన్ని ఫ్యాక్టరీల పైకప్పులు కూడా లేచిపోయాయి. గ్రహ శకలాల దాటికి ఊరల్ పర్వత ప్రాంతంలోని చెల్యాబినాస్క్ సిటీలో దాదాపు 3,000 భవనాలు దెబ్బతిన్నాయి. ఒక ఫ్యాక్టరీ పైకప్పు పూర్తిగా లేచిపోయింది. గ్రహ శకలాల షాక్ వేవ్స్ దెబ్బకి ఫ్యాక్టరీ గోడ కూలిపోయింది. ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ దెబ్బతిని జిల్లా వ్యాప్తంగా సమాచార సంబంధాలు కూడా తెగిపోయాయి. 2012 డా14 అనే గ్రహ శకలం కూడా శాస్త్రవేత్తల్ని భయభ్రాంతులు చేసింది. శుక్రవారం అర్ధరాత్రి భూమికి 27,700 కిలోమీటర్ల దగ్గరకు వచ్చిన ఈ గ్రహ శకలం అటు నుంచి అటే అంతరిక్షంలోకి పోవడంతో శాస్త్రవేత్తలు ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు ఒక ఫుట్బాల్ మైదానం పరిమాణంలో ఉన్న ఈ గ్రహ శకలం భూ వాతావరణంలోకి ప్రవేశిస్తే భూ ధ్రువకక్షలో తిరిగే సమాచార ఉపగ్రహాలకి ప్రమాదం ఉంటుందని కూడా శాస్త్రవేత్తలు భయపడ్డారు. అలాంటి ప్రమాదం ఏది జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.